నమస్కారం. గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో గ్రహస్థితిని బట్టి తీసుకోవాల్సిన నిర్ణయాలు, వాటికి చక్కటి పరిష్కారాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. వాగర్థ వివసంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఈరోజు విశిష్టతను, దానికి చేయాల్సిన పరిహారాన్ని తెలియజేస్తారా? ఈరోజు త్రయోదశి, శనివారము, శని త్రయోదశి. కాబట్టి సంవత్సరం మొత్తంలో 4 లేదా 5 శని త్రయోదశులు మాత్రమే ఉంటాయి. అయితే శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశినే శని త్రయోదశి అని అంటారు. వాడుకలో ఇక శనివారం త్రయోదశి తిథి వచ్చిందనంటే ఇక వాటిని శని త్రయోదశి అని చెప్పారు. కానీ ప్రత్యేకించి శ్రావణ మాసానికి విశిష్టత శని త్రయోదశి. అందున శని నక్షత్రాలైనటువంటివి 3 నక్షత్రాలు. ఒకటి పుష్యమి, అనురాధ మరియు ఉత్తరాభాద్ర. ఈ 3 నక్షత్రాలు శని అధిపతిగా ఉన్నవి. కాబట్టి ఈ రోజున ఉన్నటువంటిది కూడా శని నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రము. అంతేకాకుండా ఈ పుష్యమి నక్షత్రాన్ని కంట్రోల్ చేసేటువంటి గ్రహం ఏదయ్యానంటే బృహస్పతి. అందుకనే పుష్యమి నక్షత్రానికి ప్రారంభ సూచికగా ఆ యొక్క పుష్యమి నక్షత్ర మంత్రము ఓం బృహస్పతిర్నః పరిపాతు పశ్చాత్ అనేటువంటిది. అందుకే బృహస్పతే అధినాయకుడుగా ఉన్నటువంటి నక్షత్రం. కాబట్టి గురు శనుల యొక్క ప్రభావము ఈ రోజున అధికంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే తమ యొక్క కర్మదోషాలను తొలగించుకోవడానికి ఈ రోజున శని అనుగ్రహాన్ని పొందుతారో వారికి అందరికీ కూడాను గత జన్మ కర్మదోష ప్రభావము తొలగిపోతుందని మనకు శాస్త్రవచనము. ఇంకా గమనించుకున్నట్లయితే ఈ శని భగవానుడు గత జన్మలలో చేసినటువంటి కర్మదోషాలని ఈ జన్మలలో మనం కష్టాలు అనుభవింపజేయడానికి అధిపతి అవుతున్నాడు. కాబట్టి కష్టపడుతున్నాము అనంటే కర్మదోషాన్ని తొలగించుకుంటామనే భావన పెట్టుకోవాలి తప్ప శని ప్రభావం మనకు ఇబ్బందిగా ఉంది, శనిని తిట్టకూడదు. శనిని ఎంతగా తిట్టితే అంతగా మనకు దారిద్ర్యం సంభవిస్తుందని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడింది. అయితే ఈ రోజున శనిగ్రహం అనుగ్రహం కోసమై నవగ్రహాల దేవాలయానికి వెళ్ళి శనికి అభిముఖంగా నిల్చొని నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఇనుప ప్రమిదలో కానీ మట్టి ప్రమిదలో కానీ దీపారాధన చేసి శనికి తైలాభిషేకము జరిపించి శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత 8 నల్ల నువ్వులు అన్నము ముద్దలు కలిపినటువంటి 8 ముద్దలు నైవేద్యంగా పెట్టాలి. తదనంతరం మధ్యాహ్నం 1 గంట టు 2 మధ్య కాలంలో శనిహోర ఉంటుంది. కాబట్టి మానసిక శారీరక వికలాంగుల ఆశ్రమానికైనా వృద్ధాశ్రమానికైనా చేరుకొని ఆ శని యొక్క అనుగ్రహం కోసం వారికి తినే పదార్థములు, పండ్లు, ఇతర పదార్థాలు పంచిపెట్టవచ్చు. పారిశుద్ధ్య కార్మికులకి మీరు కనీసం ఒక 10 రూపాయలు ఇచ్చి టీ తాగడానికైనా కానీ వారికి ఇవ్వండి. ఇక సాయంత్రం ప్రదోషకాల సమయంలో కూడా శని త్రయోదశి తిథి ఉంది, పుష్యమి నక్షత్రం కూడా ఉంది. కాబట్టి 5:30 కల్లా శివాలయానికి చేరుకొని నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ, శంకు పుష్పాలతో కానీ, గన్నేరు పుష్పాలు, నందివర్ధనం పూలు లేదా మారేడు దళాలతోనైనా కానీ ఈశ్వరునికి అర్చన జరిపించండి. ఈ విధంగా చేసినట్లయితే మీరు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలకి ఆ పరిష్కారం ఆ దైవమే చూపుతుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే శని ఏలిన నాటి శని, కంటక శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషం ఉన్నటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శని దోషం తొలగిపోతుంది. ఇంకా మంత్ర పరిహారం చేసుకోదలిస్తే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మా ఆధ్వర్యంలో ఈ శని త్రయోదశి సందర్భంగా శని దోష నివారణ హోమాలు జరపబడుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించిన వారు ఈ యొక్క శని దోష నివారణ పూజల్లో మీరు పాల్గొనవచ్చు. కేవలం పర్ హెడ్ 1500 తీసుకోవడం జరుగుతుంది. గురువుగారు కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కృష్ణ గారు? అవును, నా గురించి అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్? 22/6/1988. టైం? సాయంత్రం 3:54 అండి. ప్లేస్? ఈ వరంగల్ దగ్గర అండి. వరంగల్ దగ్గర. ఓకే, గురువు గారితో మాట్లాడండి. హలో, మాట్లాడండి ఆయన. ఆయుష్మాన్ భవ. శివాయ నమః. ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదండి, కొంచెం అప్పులు అవుతున్నాయి. అప్పులు చేసి ఆర్థికంగా ఎదగడానికి. ఓకే, మీది 22 జూన్ 88 కదా నాయన? అవునండి. ఓకే, అంటే మరి మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా? అంటే మామూలుగా లోకల్లో చూపిస్తామండి. ఓకే, ప్రస్తుతం రాహు మహాదశ అయిపోయి గురు మహాదశ 2024 ఆగస్టు నుంచి. అంటే ఇతమిద్ధంగా చెప్పాలి అని అంటే రుణస్థానాధిపతి అయినటువంటి గురువు యొక్క దశ అష్టమ స్థానంలో ఉండడం,
మీకు ప్రధానంగా ఈ సంవత్సరం సంక్రాంతి తర్వాత ఈ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక సమస్యలు ఎక్కువగా అయ్యాయండి? హలో. చెప్పండి. అవునండి. ఓకే. అంటే ఏదైనా వ్యాపారంలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి కానీ నష్టపోయారా మీరు? వ్యాపారం ఏం చేయలేదండి. మరి ఆర్థిక సమస్యలు అనేటువంటివి మీకు సంబంధించినటువంటివి ఉన్నాయా? సంక్రాంతి నుంచే ప్రారంభం, ఎందుకంటే గురు మహాదశ ప్రారంభమైంది. ఈ గురువు మీకు యోగించేటువంటి గ్రహం కాదు. ఈ గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది. అంటే 16 సంవత్సరాలు ఈ విధంగా అప్పులతో కానీ లేకపోతే ఆర్థిక సమస్యలతో బాధపడాలనంటే దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. మీకు దైవానుగ్రహం కలిగినటువంటి జీవితం మీ జాతకానికి ఉంది. కాకపోతే పరిహారంలో భాగంగా, ఎందుకంటే మీరు చాలా వెరీ వెరీ ఎర్లీగా మీరు కాల్ చేశారు కాబట్టి సమస్యల నుంచి భవిష్యత్తు 16 సంవత్సరాలు మీరు తగు పరిహారాలు చేసుకుంటే మీ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని పెద్దవాళ్ళకి ఎప్పుడు కూడా పాద నమస్కారం చేసుకుని అలవాటు చేయండి. మీరు ఎప్పుడైనా మార్వాడీస్ కానీ గుజరాతీలు కానీ మీరు ఎప్పుడైనా దగ్గర నుంచి చూసారా మీరు? చూసామండి. వాళ్ళు నమస్కారం చేసుకునే పద్ధతి తెలుసు కదా. ఎవరు పెద్దవాళ్ళు కనబడ్డా పాద నమస్కారం చేస్తారు. వాళ్ళేమి నార్త్ సైడ్ ఎవరు కూడా పూజలు చెయ్యరు, కానీ చాలా మటుకు పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తారు. కాబట్టి పెద్దవాళ్ళకి ఎప్పుడైతే పాద నమస్కారం చేస్తామో గురు ఆశీర్వచనం దొరుకుతుంది. గురు ఆశీర్వచనం దొరికిందంటే గురువు దగ్గర ఈ కలికాలానికి కావాల్సినటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం ఉంది. గురువు దగ్గర ఏమేమి పెట్టుకున్నాడు? సంతానాన్ని పెట్టుకున్నాడు, ధనాన్ని పెట్టుకున్నాడు, కీర్తి ప్రతిష్టలు పెట్టుకున్నాడు, పనులలో అనుకూలతను పెట్టుకున్నాడు, విద్యని పెట్టుకున్నాడు. ఈ 5 ఈ కలియుగంలో మానవుడికి కావాల్సినవి. ఒక్క పెద్దవాళ్ళకి నమస్కారం చేసినంత మాత్రమే గురు అనుగ్రహం కలుగుతుంది. గురువారం నాడు 16 సంవత్సరాల వరకు ఉపవాస నియమాన్ని పాటించడం, పెద్దలు చెప్పిన మాటని సాధ్యమైనంత వరకు, ఎందుకంటే ఈ కాలంలో ఎవరి వ్యక్తిగతం వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. పెద్దవాళ్ళకి చెప్పిన కంటే స్వంత అభిప్రాయాలే ఎక్కువ అనుకుంటారు. కానీ సాధ్యమైనంత వరకు పెద్దల మాటని ఆచరించే బాట పట్టండి. ఎందుకంటే సమస్యలకన్నిటికీ కూడాను కేవలం ఈ హోమాలో రత్నధారణం, రుద్రాక్ష ధారణం, ఇంకేదో పెట్టుకోవడం కాదు. మన యొక్క పర్సనాలిటీ అంటే మన వ్యక్తిత్వంలో మార్చుకోవడం కూడా గ్రహాలు మనకు అనుకూలిస్తాయనే విషయాన్ని మీరు వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు తెలుసుకోవాలి. కాబట్టి ఇంకా పరిహారంలో భాగంగా మీకు అవకాశం ఉంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కానీ లేదా మీరు అనుకున్న వాళ్ళు మీకోసం గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి. ఈ విధంగా 16 పారాయణాలు చేయండి. తప్పకుండా మీరు ఈ యొక్క ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడతారు. మీకు అవకాశం వచ్చినప్పుడల్లా శివాలయ సందర్శనం చేసుకోండి. శివుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం తరచూ చేయండి. శుభం భూయాత్. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. గురువు గారితో మాట్లాడాలండి. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా మీ పాపది? 28/10/1998 అండి. టైం? టైము అరౌండ్ 10-10:30 అండి పాప. ఓకే, ప్లేస్ చెప్తారా మీ పాప ఎక్కడ జన్మించిందో? ప్రసూన అండి పాప పేరు. ఒంగోలు అండి పాప జన్మించి. టైము 10-10:30. గురుగారితో మాట్లాడండి, వాణి గారు. ఓకే అండి, చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. పాపకి గురుగారు పాపకి 2022లో మ్యారేజ్ అయింది గురుగారు. ప్రసూన పాప పేరు. తనకు ఒక పాప ఉంది. తన దాంపత్య జీవితం ఎలా ఉంటుందో కనుక్కుందామని ఫోన్ చేశాను గురుగారు. మంచిదమ్మా. 10-10:30 మధ్యలో ఉదయమా రాత్రి? ఉదయం అండి. ఉదయం గురుగారు. ఆ విధంగా చెప్పాలమ్మా. ఓకే గురుగారు. అంటే మీ అమ్మాయి జాతకాన్ని వివాహానికంటే ముందు మీరు చూపించుకోలేదమ్మా? ఇప్పుడు సంతానం కలిగిన తర్వాత పునరాచరణ చూపించుకోలేదు గురుగారు. ఇప్పుడే ఫస్ట్ టైం. ఎందుకంటే మరి వివాహం చేసుకోవాలనుకుంటే పూర్వకాలంలో ఎలా చూయించుకోకపోయినా పర్వాలేదు, కానీ పూర్వకాలంలో కూడా చూయించుకునేవాళ్ళు. కానీ ఈ కాలానికి, నవీన కాలానికి ఖచ్చితంగా వివాహానికంటే ముందు అబ్బాయికి అమ్మాయికి జాతకాలు కుదురుతాయా లేవా అని మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే మానసికమైనటువంటి దాంపత్య జీవితం లేదు. ఫిజికల్గా కనిపించే వాటి మీదనే ఇప్పుడు అందరికీ ఇంట్రెస్ట్. డబ్బు కానీ అలాగే కనిపించే వ్యక్తిత్వం కానీ ఇవన్నీ కూడా పర్సనాలిటీ ఇవన్నీ కూడా ఫిజికల్గా కనిపిస్తాయి. వాటి మీదనే బేస్ చేసుకొని ఇప్పుడు వివాహాలు జరుగుతున్నాయి. మనస్సుని చూసుకొని ఎవరూ చేసుకోవట్లేదు. ఇక దాంపత్య విధానంలో వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు కూడా ఎప్పుడైనా కానీ మీకు సంతానపరముగా లేదా దాంపత్యపరముగా సందేహాలు ఉన్నప్పుడు కాల్ చేసేటప్పుడు
ఇరువురి జాతకాలు, ఎందుకంటే ఒకరితో దోషము కాదు, ఒకరి వల్ల సంతానం కలగదు, ఇద్దరి భాగస్వామ్యము, దోషమైన సంతానమైన. కాబట్టి మీ అల్లుడి గారి డేట్ ఆఫ్ బర్త్ పర్టికులర్స్ ఉన్నాయమ్మా? అంత గుర్తులేదు గురువుగారు. సో ఓకేనమ్మా, పర్వాలేదు. మీ అమ్మాయి యొక్క జాతకాన్ని అనుసరించి ప్రయత్నం చేద్దాము. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే మీ అమ్మాయి యొక్క నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం, ధనుస్సు రాశి, మకర రాశి, ధనుర్లగ్నం. కాబట్టి జాతకంలో కుజదోషం అంటూ ఏమీ లేదు. కాకపోతే లగ్నాధిపతి మీద పాపగ్రహాల యొక్క ప్రభావం. అంటే ఒక విషయం చెప్తాను, మీరు అంగీకరించకపోయినా ఈ అమ్మాయికి కాస్త తొందరగా నిర్ణయాలు తీసుకునే స్థితి, కోపము ఎక్కువగా ఉంటాయమ్మా. కొంచెం అంటే ఎమ్మటే మళ్ళీ తగ్గుతుంది. అదే తొందరగా కోపం వచ్చే వాళ్ళకి ఎప్పుడైనా తొందరగానే తగ్గుతుంది. ఎందుకనంటే ఆ ప్రభావం. కాబట్టి పాపగ్రహాల ప్రభావం లగ్నాధిపతి మీద ఉన్నప్పుడు సాధారణంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, మంచి చెడు ఆలోచన చేయకుండా టపీమని మాటేయడం, ఎదుటి వాళ్ళకి బాధ కలగడం, తద్వారా భర్త అనేటువంటిది ఎప్పుడు కూడా భర్తని గౌరవించాలి, భర్త ఎప్పుడు భార్యని ప్రేమించాలి. ఇవి రెండు, గౌరవము క్షమాగుణము, ప్రేమించడం ఎక్కడైతే ఉంటాయో అనుకూల దాంపత్యం. కాబట్టి కాస్త భర్తని గౌరవించే స్థితిని, అంటే మీ అమ్మాయికి మంచి చెడు తెలవదని కాదు, ప్రేమగా మాట్లాడే విధానాన్ని తెలుసుకోండి. అదొకటి ముఖ్యంగా చేసుకోండి. ఎందుకంటే మెడకు పడినటువంటి బంధం మళ్ళీ మన హిందూ సాంప్రదాయంలో విడిపోయే సాంప్రదాయం కాదు. కాబట్టి అన్నిటికంటే ప్రధానంగా ఈ యొక్క మీ కుటుంబంలో పితృదోషం కనబడుతుందమ్మా. అంటే మీ వైపు 3 తరాలు, మీ వారి వైపు 6 తరాలలో కుటుంబంలో ఏమైనా దుర్మరణాలు ఉన్నాయమ్మా? లేదు గురువుగారు, అట్లా ఏంటమ్మా? అలాగేం లేదు గురువు. ఒకసారి మీ పెద్దవాళ్ళని కూడా కన్సల్ట్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా పితృదోషం అయితే మీ అమ్మాయి జాతకంలో కనబడుతుంది. మీరు ఒకసారి, వాళ్ళ నాన్నగారు చనిపోయారు గురువుగారు. 60 ఏళ్ల లోపల ఏ విధంగా చనిపోయినా అది పితృదోషమేనమ్మా. అంటే ఎలా చనిపోయారమ్మా? హలో, నార్మల్గా హెల్త్ ఇష్యూ వల్ల. అదే 60 ఏళ్ల లోపలనే కదమ్మా? అవును గురుగారు. అది పితృదోషం అమ్మ. 60 ఏళ్ల లోపల ఏ విధంగా చనిపోయినా పితృదోషము. మీకు అబ్బాయిలు ఉంటే పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించుకునే ప్రయత్నం చేయండి, లేదా బ్రాహ్మణుని కర్తగా పెట్టైనా చేయించుకోండి. ఈ నెల సెప్టెంబర్ 25, 30 తారీఖుల్లో మన ఆధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరపబడుతున్నాయి. ఇక చేయాల్సిన పరిహారం గురించి మీకు తెలియజేస్తానమ్మా. మీరు ఈ అమ్మాయి జాతకరీత్యా ఈ అమ్మాయిని అనుకూల దాంపత్యం కోసం ప్రతిరోజు సాయంకాలం సంధ్యా సమయంలో కాలకృత్యాదులు తీర్చుకొని తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి ఉమాశంకర గౌరీ వ్రతం అని ఒకటి ఉంటుంది. ఆ యొక్క ఉమాశంకర గౌరీ వ్రతాన్ని 16 సోమవారాల పాటు ఆచరించమని చెప్పండి. మీకు వ్రత కథల్లో వ్రత చూడమని పుస్తకంలో దొరుకుతుంది, అది మీరు చేసుకోవచ్చు. ఇక ప్రతిరోజు లక్ష్మీనారాయణ హృదయం అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది మీకు గూగుల్లోనైనా ఎక్కడైనా దొరుకుతుంది. ఆ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని రోజుకి 3 సార్లు చదువుకోమని చెప్పండి. ఈ విధంగా ఒక 108 రోజుల పాటు చేయమని చెప్పండి. ఈ అమ్మాయిలో చాలా మటుకు దాంపత్యంలో చాలా చేంజెస్ వస్తాయి, మంచి జరుగుతుంది. శుభం భూయాత్. రైట్ గురుగారు, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. చంద్రమోహన్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1971 మేడం. పుట్టినరోజు తెలియదు కానీ మంత్ డేట్ ఇయర్ తెలియదు కానీ 1971 అయితే ఆధార్ కార్డులో ఉంది మేడం. నెల కూడా తెలియదు మేడం. ఓకే, టైం చెప్తారా? టైం 10 గంటలు అన్నారు. ప్లేస్ రాని లేదు. ఓకే, గురువు గారితో మాట్లాడండి. ఓకే మేడం. మాట్లాడండి ఆయన. నమస్తే సార్. గురుగారు నమస్తే గురుగారు. ఆయుష్మాన్ భవ. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, మీ వల్ల విలువైన సమయం వృధా అవుతుంది. మీరు డైరెక్ట్గా మాట్లాడండి, మీ ఇంట్లో వాళ్ళు టీవీ చూస్తుంటారు. చెప్పండి, ఏం తెలుసుకుందాం మీ గురించి? నా ఆరోగ్యం మంచిగా లేదు మేడం. సార్ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. మ్యారేజ్ అవ్వట్లేదు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నల్గొండ జిల్లా మేడం. సార్ నల్గొండ జిల్లా. ఓకే, మీ యొక్క ప్రశ్న శాస్త్రరీత్యా మనం తెలుసుకోవచ్చు. 7 గంటల 45 నిమిషాలకు మీరు ఇప్పుడు అడిగారు నల్గొండ నుంచి. ప్రశ్న శాస్త్రరీత్యా చూసుకున్న ప్రధానంగా ఈ యొక్క జాతకరీత్యా చూసుకున్నట్లయితే ప్రధానంగా శుక్రదోష ప్రభావం కనబడుతుంది. కాలసర్పదోషం అంటూ ఏమీ లేదు మీ జన్మించిన సమయానికి. అయితే చేయాల్సినటువంటి పరిహారం వల్ల కూడా ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీ ఫోటోకి ఎర్రటి పూలమాల వేసి లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయండి.
చేసి స్వీట్ నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే ఇలా 12 శుక్రవారాల పాటు చేసి 12వ శుక్రవారం రోజున ముగ్గురు ముత్తైదులకి స్త్రీ అలంకరణ వస్తువులు అంటే అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఇలా ఆడవాళ్ళు ధరించేటువంటి వస్తువులు, ముత్తైదు వస్తువుల్ని ఆ ముగ్గురు ముత్తైదులకి ఇచ్చి ఆశీర్వచనం తీసుకోండి, వివాహము తొందరగా జరగాలని. ఎందుకంటే మీ యొక్క ప్రశ్న సమయానికి సంబంధించి చూసుకున్నట్లయితే మీ కుటుంబంలో స్త్రీ శాపము కనబడుతుంది నాయన. అంటే మీ నాన్నగారి వైపు, అమ్మగారి వైపు 3 తరాలలో ఎవరైనా స్త్రీల నిరాధనకి గురయ్యారా? హలో హలో చంద్రమోహన్ గారు లైన్లో ఉన్నారా? కాల్ డిస్కనెక్ట్ అయింది గురువు గారు. మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే మేఘన గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేఘన గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు కాల్లో మాట్లాడండి. హలో హలో చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలని. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1995 మంత్, డేట్ అండ్ మంత్ చెప్పగలరా? అక్టోబర్ 28. ఓకే, టైం, మీరు జన్మించిన టైం? ఉదయం 4:15. ఎక్కడ జన్మించారు? ఆంధ్రప్రదేశ్. ఓకే, గురువు గారితో మాట్లాడండి. చెప్పండమ్మా. నమస్కారం గురువు గారు, నా పేరు మేఘన. ఆయుష్మతి భవ, శివాయ నమః. 28 అక్టోబరు 95 కదమ్మా మీరు పుట్టింది? అవును అవును గురువు గారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్లేస్లో పుట్టారమ్మా? ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇప్పుడు 13 జిల్లాల నుంచి విస్తరించి ఇంకా 26 జిల్లాల దాకా అయింది. ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాలో ఏ ప్లేస్ అమ్మా? ఒంగోలా లేకపోతే చెప్పండమ్మా. చీమకుర్తి. ఏంటమ్మా? చీమకుర్తి గురువు గారు. చీమకుర్తి. ఓకే, చెప్పండమ్మా, ఏం తెలుసుకుందామమ్మా మీరు? అంటే నా కెరియర్ ఎలా ఉండబోతుంది, ఎందులో రాణించగలుగుతాను? ఓకే, మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా మీరు? చూపించాను గురువు గారు. ప్రధానంగా నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకున్నట్లయితే అంటే పరిహారాలు ఏమైనా పాటించారా మీరు? లేదు లేదు గురువు. ఓకే, ప్రస్తుతం రవి మహాదశ జరుగుతుందమ్మా. ఈ రవి ప్రస్తుతం మీకు ఏంటంటే 2022 నుంచి ప్రారంభమైనటువంటిది కాబట్టి నీచభంగ రాజయోగం పొందినటువంటి రవి మహాదశ. కాబట్టి మీరు చేయాల్సినప్పుడు 2-3 ప్రయత్నాలు చేస్తే తప్ప మీ యొక్క జీవితంలో మీకు ప్రాస్పరిటీ అనేటువంటిది లభించదు. కాబట్టి మొదటి ప్రయత్నం, రెండో ప్రయత్నం విఫలమైనంత మాత్రాన మీరు కుంగుపడాల్సిన అవసరం లేదు. మేనేజ్మెంట్ సైడ్లో మీకు మంచి భవిష్యత్తు కలిగినటువంటి జీవితం అమ్మా. అంటే 2022 నుంచి మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారమ్మా? ఏమీ లేదు గురువు గారు. చెప్పండమ్మా. సమస్యలంటూ ఏమీ లేవు. ఓకే, ప్రధానంగా ఈ మేనేజ్మెంట్ సైడ్లో మీకు భవిష్యత్తు చాలా బాగుంటుందమ్మా జాతకరీత్యా. ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. శుభం భూయాత్. గురువుగారు మరో కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే జ్యోతి గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 27 జూన్ 2020. టైం? ఉదయం 3 గంటలకు. ప్లేస్? సిద్దిపేట అండి. ఓకే, గురువు గారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండమ్మా. పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మా పాప పేరు శర్వాణి అండి. ఓకే, అంటే ఈ అమ్మాయి ఉదయం 3 గంటలకు అన్నారు కదమ్మా, అంటే తెల్లవారితే 27 లేకపోతే 28 అమ్మా? తెల్లవారితే 27. 27. ఓకే, ఏం తెలుసుకుందామమ్మా అమ్మాయి గురించి? పాపకి ఆరోగ్యం బాగుండదు గురుగారు. ఓకే, ప్రస్తుతం గమనించుకున్నట్లయితేనమ్మా ఈ అమ్మాయి జాతకరీత్యా శుక్ర మహాదశ ప్రారంభమైంది. శుక్ర మహాదశలోనే జన్మించినటువంటి అమ్మాయి జాతకం 2026 అక్టోబర్ వరకు ఉంటుంది. శుక్రుడు ఈ అమ్మాయి జన్మించిన లగ్నానికి ఏమిటి? లగ్నాధిపతి షష్టమాధిపతి, అంటే రోగస్థానాధిపతి. ఈ రోగస్థానాధిపతి అవయోగాన్ని ఇచ్చే, ఇంత లగ్నాధిపతి అయినప్పటికీ కూడా, జన్మించిన లగ్నాధిపతి అయినప్పటికీ కూడా అవయోగాన్ని కలగజేస్తాడు. ఇట్టి శుక్రుని యొక్క లగ్నంలోనే శుక్రుని యొక్క స్థితి పొంది ఉండడం, చంద్రుని యొక్క నక్షత్రంలో ఉండడం, అంటే ప్రధానంగా ఈ అమ్మాయి శ్వాస సంబంధముగా ఇబ్బంది పడుతుందమ్మా, ఆయాసంతో ఎక్కువగా. ఏం లేదు గురుగారు. ఏంటమ్మా?
ఆయాసం ఏం లేదు. ఆయాసం ఏం లేదు, కానీ తృతీయము అష్టమాత్ అష్టమ స్థానం తృతీయం. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్ అంటే ఈ ఆయాసం అనేది ప్రధానంగా గ్రహరీత్యా వచ్చేటువంటి రోగము. కానీ ఇది కాలేదు అని అంటే రోగం ఏదో తెలియనటువంటి అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్తో బాధపడుతూ ఉంటుంది. ఇప్పటివరకు రోగ నిర్ధారణ ఏమన్నా జరిగిందమ్మా? అసలు అంటే ఎన్ని టెస్టులు చేసినా కూడా అసలు ఏం లేదు అనే వస్తుంది. అదే ప్రాబ్లం. అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్ అని అంటారు దీన్ని. కాబట్టి శుక్రుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడమా, ఎందుకంటే ప్రధానంగా ఈ 2026 అక్టోబర్ వరకు ఉంటుంది. బాలారిష్ట దోషం అనేటువంటిది అయితే జాతకంలో ఉంది. కాబట్టి బాలారిష్ట దోష నివారణ కార్యక్రమం జరిపించుకోండి. అంటే దగ్గరలోని మంచి పండితుల చేత, సాదాసీదాగా కాకుండా కాస్త శాస్త్రీయంగా చేయించేటువంటి పండితుల చేత మృత్యుంజయ జపము ఒక 10,000 సార్లు జపం చేయించి 1000 సార్లు మృత్యుంజయ హోమం జరిపించండి. ఒకవేళ శక్తి కనుక లేకపోయినట్లయితే కనీసము 27 రోజుల పాటు కంటిన్యూస్గా శివాలయంలో మీరు దూర్వ మరియు వట్టివేళ్ళు అని దొరుకుతాయి. ఆ వట్టివేళ్ళని ఆ యొక్క కలశంలో వేసి ఆ కలశం నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయించండి. చాలా మటుకు రోగ నిర్ధారణ అనేటువంటిది మీకు జరుగుతుంది. మంచి వైద్యుడు, మంచి మందు కూడా లభిస్తుంది. అవకాశం వచ్చిన భగవంతుడు శక్తినిస్తే మృత్యుంజయ జపం, మృత్యుంజయ హోమం కూడా జరిపించుకోండి చెప్పిన విధంగా. ఇక గురువుకి, శనికి మరియు శుక్రుడికి, చంద్రుడికి గ్రహ జపములు జరిపించి ఆ గ్రహానికి సంబంధించినటువంటివి అనగా శనగలు, బొబ్బర్లు, బియ్యము, నల్ల నువ్వులు ఇవి 4 కూడా అమ్మాయి చేతి మీదుగా దానం ఇప్పించండి. తప్పకుండా ఈ అమ్మాయికి మంచి జరుగుతుంది. శుభం భూయాత్. గురువుగారు, నిన్న మనం కుజదోషం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈరోజు కుజదోషం పరిహారానికి ఏం చేయాలో, ఎలాంటి పరిహారాలు చేయాలో వివరిస్తారా? కుజదోషము నిన్న సందర్భంగా జాతకరీత్యా కుజదోషము గురించి తెలియజేసుకున్నాం. అంటే కుజదోషం అనగానే భయపడాల్సినటువంటి పని కూడా లేదని మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా కుజదోషం ఉన్నటువంటి వ్యక్తికి కుజదోషం ఉన్నటువంటి వ్యక్తితోనే వివాహం జరపాలి. ఇక కుజదోషం లేకపోయినంత మాత్రాన సంతోషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కుజదోషం లేని వాళ్ళకే వివాహ సంబంధాలు చాలా ఎక్కువగా కుదరవు. ఎందుకంటే 30% ఇప్పుడు కుజదోషంలో లేని వాళ్ళు పుడుతున్నారు. కాబట్టి పరిహారంలోకి వచ్చేసరికి కుజదోషం అనగానే చాలామంది అమ్మో కుజదోషమా భయపడుతుంటుంటారు. అసలు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ 3టితో అభిషేకం జరిపించండి. మీకు భగవంతుడు శక్తిని ఇచ్చినట్లయితే కనీసము అంటే ఈ కుజగ్రహం అనగా అధిపతి ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక విషయం తెలియచేయాలి. ఏదైనా ఒక గ్రహదేవతను కానీ లేదా ఏదైనా ఒక దేవతని కానీ మనం ప్రసన్నం చేసుకోవాలి, ఆ దేవతానుగ్రహం కలగాలంటే ఆ దేవతా మూలమంత్ర జపము కనీసము 1,00,000 జపం చేయమని ఈ యొక్క కలియుగ ప్రమాణాన్ని అనుసరించి చెప్పింది. కాబట్టి 1,00,000 జపం అనగానే భయపడాల్సినటువంటి పని కూడా లేదు. చాలా చిన్నదైనటువంటి మంత్రం ఇది. కాబట్టి ఈ యొక్క 1,00,000 జపము మంచి ఉపాసనాపరుడైనటువంటి పండితుల చేత, ఎందుకంటే సాధారణంగా అందరూ ఈ యొక్క మంత్ర దీక్ష తీసుకున్నటువంటి పండితుల ద్వారానే ఈ యొక్క మూలమంత్ర జపం చేయించి అందులో తర్పణము జరిపించి ఆ తర్వాత మార్జనము, తదనంతరం ఆ యొక్క హోమము కూడా సుబ్రహ్మణ్య స్వామికి జరిపించినట్లయితే తప్పకుండా కుజదోష ప్రభావము తొలగిపోతుంది. ఈ విధంగా శాస్త్రీయ పద్ధతిలో జరిపించుకున్నటువంటి వాళ్ళకి సంతాన నష్టం అనేటువంటిది కూడా తొలగిపోయి సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే వివాహమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా కుజ ప్రభావం ఎవరి జాతకంలోనైతే బలహీనంగా ఉంటుందో వాళ్ళు ధైర్యంగా ఉండలేరు, పిరికి వాళ్ళుగా ఉంటారు, ఏ పనికి ముందుకు వెళ్ళలేరు, ఎప్పుడూ కూడా అనారోగ్యం పాలవుతుంటుంటారు, రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఎవరి కుటుంబంలో ఎవరి వ్యక్తిత్వంలో కనుక ఉన్నట్లయితే వాళ్ళకి కుజదోష ప్రభావము అధికంగా ఉన్నట్టుగా గుర్తించి తదనుగుణంగా పరిహారం చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు భవిష్యత్తులో పొందుతారు. ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి ఆచరిస్తున్నటువంటివి, ఇప్పటికేమీ కొత్తగా వచ్చినటువంటి కావు. కాబట్టి మన మహర్షులు మరియు మునీశ్వరులు పెట్టినటువంటి విధానాల్ని ఆచరించడం మన కర్తవ్యంగా భావించుకోవాలి తప్ప దాన్ని మనం క్వశ్చన్ చేసుకున్నాం అనుకోండి, చేయకుండా ఉండడమే మేలనే విషయాన్ని గమనించుకోవాలి. గురువుగారు, అయితే నిన్న కుజదోషంకి సంబంధించి మీరు చెప్తూ ఉన్నారు, అంటే కుజదోషంకి చాలా మంది భయపడుతూ ఉంటారు, చాలా భయాందోళన చెందుతూ ఉంటారు. అసలు భయాందోళన చెందకుండా ఎలాగా ధైర్యంగా ఉండాలంటారు? ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? ఇక్కడ కుజదోషము మనం చెప్పగలగానే చాలామంది భయం అనేటువంటిది ఎందుకు కలుగుతుందనంటే ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ యవ్వనంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల వివాహ ప్రయత్నాలు చేసినప్పుడు ఏంటంటే జాతకాన్ని చూపించినప్పుడు
కుజదోషము అంటే కుజదోషముతోనంటే సాధారణంగా ఆపరేషన్ ఎక్కడైతే జరుగుతుందో వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే మనకు ఆపరేషన్ జరుగుతుంది అని అంటే మన కుటుంబంలో ఎవరికైనా ఆ రోజున కుజ ప్రభావం ఉంటేనే ఆపరేషన్ అవుతుంది. కుజ ప్రభావం లేని రోజున ఎంతోమంది ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేసుకొని మళ్ళీ మార్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి కుజ ప్రభావం ఉన్నప్పుడు ఆపరేషన్ అవుతుంది. ఈ కాలం పిల్లలు ఆపరేషన్స్తోనే ఎక్కువగా సి సెక్షన్తో డెలివరీ అవుతున్నారు. కానీ ఒక 30 సంవత్సరాల కిందట అందరికీ కూడాను నార్మల్ డెలివరీ. కాబట్టి కుజదోష ప్రభావం చాలా తక్కువగా ఉండేది. 100 మందిలో 30 మందికి మాత్రమే ఉండేది. కాబట్టి ఆ కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్నటువంటి వ్యక్తులతో వివాహం జరిపించాలి. ఎందుకంటే శాస్త్రం ఏం చెబుతుంది, ఒకరికి ఉండి కుజదోషం ఇంకొకరికి లేకపోతే వారి మధ్య వియోగం ఏర్పడుతుంది. కాబట్టి వియోగం అంటే ఆ కాలానికి ఒక 30 ఏళ్ల కిందట ఈ డైవోర్స్లు అనేటువంటివి లేవు కాబట్టి మరణమే వారిని వివాహము బంధం నుంచి దూరం చేస్తుంది. కాబట్టి వియోగం అంటే వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ విధంగా భయపడేవాళ్ళు. అట్లాగే కుజదోషం ఉన్నవాళ్ళు ఆ కాలంలో 30 మంది ఉండేవాళ్ళు 30 ఏళ్ల కిందట. కాబట్టి తక్కువ సంబంధాలు కుదిరేటివి, ఆలస్యం అయ్యేది. కాబట్టి అప్పట్లో ఒక ముద్ర పడిపోయింది, ఒక భయం. అంటే కుజదోషం ఉంటే వివాహము కాదు అనే భయం. కానీ కాలం మారింది. ఈ 30 సంవత్సరాల తర్వాత ఆహారపు అలవాట్లు, విధానాలు, వ్యక్తిత్వము అన్నీ చాలా మార్పులు చాలా వేగవంతంగా వచ్చేసేసాయి. తద్వారా ఏమవుతుంది, ప్రతి వాళ్ళు కూడా సేఫ్ డెలివరీ అని చెప్పి సి సెక్షన్కి వెళ్ళిపోతున్నారు, కుజ ప్రభావంతో పుడుతున్నారు. కాబట్టి కుజ ప్రభావం ఎప్పుడైతే జన్మిస్తారో కుజదోషం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రివర్స్ అయింది. 70% మంది కుజదోషంతో ఉంటున్నారు, లేని వాళ్ళు 30% ఉంటున్నారు. కాబట్టి కుజదోషం ఉన్న వాళ్ళకి వివాహ సంబంధాలు అతి తొందరగా కుదురుతాయి. తద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. లేని వాళ్ళే కాస్త చాయిస్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అనుగుణంగా, వాళ్ళ ఊహలకు అనుగుణంగా సంబంధాలు కుదరడం అనేది ఇప్పుడు లేని వాళ్ళకి, కుజదోషం లేని వాళ్ళకి కలుగుతుందని చెప్పవచ్చు. మా బిగ్ టీవీ ప్రేక్షకుల సమస్యలకు చక్కటి పరిష్కారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూశారు కదండి, ఇది ఇవాల్టి గ్రహబల కార్యక్రమం. మీలో ఎవరికైనా సమస్యలు ఉంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి గురువుగారిని అడిగి పరిష్కారాలు తెలియజేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి గ్రహబల కార్యక్రమం. రేపటి గ్రహబల కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతటి వరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.